బల్లి మనపై పడిందంటే ఏదోలా ఉంటుంది. ఒళ్ళు జలధరిస్తుంది. బల్లులంటే భయపడేవారు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు ఉంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో ఉంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బ్రతుకుతుంటాయి. బల్లి గురించి చాలా అపోహలున్నాయి. ఈ విషయం గురించి చాలా అపోహలైతే ఉన్నాయి. ఇది విషపురుగు అని అంటే అది కరవదు కానీ అది ఇళ్లలో తిరుగుతుంటుంది. కనుక ఇది ఏదైనా ఆహార పదార్థాల్లో పడితే దాన్ని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ ఉన్నది. ఈ విధంగా బల్లి మన శరీరంపై ఏ భాగాన పడితే దాని ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రం కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారు ఆలయంలో ఉన్న బంగారు బల్లిని పట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని ఒక నమ్మకం. అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలో బంగారు బలిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదు అని ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. మనం ఏదైనా తలుచుకున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికినప్పుడు కృష్ణ కృష్ణ అని అంటారు. చాలా గుడులలో గోడల మీద బల్లుల చిత్రాలుంటాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తే రాహుగ్రహ ప్రభావం అని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలు ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకు వస్తుంది. ఆలయంలో బంగారం తొడుగుతో ఏర్పాటు చేసిన బలిని తాగితే సకల దోషాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. కంచిలో బంగారు వెండి బలి గురించి పురాణ గాథ ఏం చెబుతున్నది? బంగారు వెండి బలుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. బంగారు వెండి బలికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఒక ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయం గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమని శపించాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. నాళ్లకు వారు విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తుల దోష నివారణ చేయమని ఆదేశిస్తారు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొంది ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరో కథనం కూడా ఉన్నది. బల్లి ఇంట్లో తిరుగుతున్నప్పటికీ అది మీద పడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచరణలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలో బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదైవారాధన చేయటం వలన ఆ దోషం పోతుందని శాస్త్రం చెబుతోంది. పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారు మందిరం పైకప్పుకి 2 బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకు బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం చెప్పబడుతోంది. బంగారు బలిని తాగటంతో అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అలాంటిది అసలు సిసలు బంగారు బల్లే కనిపిస్తే నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్న అది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరినీ విస్మయానికి గురి చేసింది. చాలా అరుదుగా ఉండే బంగారు బలులు ఇంకా ఉన్నాయని, అవి కూడా ఎక్కడో కాదు మన శేషాచల అడవుల్లో ఉన్న విషయం తాజాగా బయటపడినది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం. సాధారణంగా 150 నుంచి 180 మీటర్ల పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి. అనుకూల వాతావరణంలో జనం చడిచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటిపూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణంగా బలులు కంటే గట్టిగా వింతగా అరుస్తాయి. శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక 3 కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థ, 25 కిలోమీటర్ల దూరంలో రుద్రగల, యుద్ధగల తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.